హాయ్ అండి. అలిజా గార్డెన్ 786 చూడండి. ఇప్పుడు హార్వెస్ట్ చూడండి. మా హార్వెస్ట్ ఎట్లా ఉందో, ఎంత మా గార్డెన్లో ఎట్లా ఉంది చూడండి. హార్వెస్ట్ ఎంత మంచిగా ఉందో. ఇవి పైన కనిపిస్తున్నాయి కదండి, పైన కనిపిస్తున్నాయని అనేసి తీశాను. తీస్తే లోపట లేవండి, పైన పైన 2-3 ఉన్నాయి అంతే. ఇవి గడ్డలు అయినా కూడా ఇవి కూడా మనం పండించుకోవచ్చు. మన మిద్దె తోటలో మంచిగా ఇవి కూడా పండించుకోవచ్చండి. ఇది నేను చిన్న చిన్న గడ్డలు పెట్టానండి. చిన్న ఏలంత గడ్డలు, చిన్న సన్న గడ్డలు వస్తే ఆ సన్న గడ్డలు చూసి ఇక అలా పెట్టాను, మట్టిలో తీసి పెట్టాను. ఇక వచ్చాయి చూడండి. మట్టి మామూలు మట్టే చూడండి. మా చెట్లలో ఎట్లా ఉంది, ఏమి వేసలేనండి. మట్టిలోనే వేసాను. కొద్దిగా ఇసుక వేసి మట్టిలో పెట్టాను అంతే. అది అలా పెడితే వచ్చినట్టు పైన కనిపించినాయి. చూద్దాం ఎన్ని వస్తాయి చూద్దామని. ఈ ట్రేలో ఇంత ఉందండి, ఇంకా పైన ఉన్నాయండి, అవి కూడా తీసుకుందాము. పైన ట్రేలో కూడా ఉన్నాయి, పైన ట్రే తీద్దాము. అవ్వండి, సంచులలో కవర్లో వేసానండి. ఇవి కవర్ల పైన కనిపిస్తున్నాయి. ఇవి కూడా పైన లోపల దిగట్లేదు గడ్డ, కానీ పైన పైన కనిపిస్తున్నాయి. ఇక అందుకని తీసానండి, లేకపోతే తీసేదాన్ని కాదు. ఇవి ఇప్పుడే ఇవి తీద్దాము. చూడండి, మా సాయిల్లో ఏమన్నా ఉందేమో చూడండి. ఓన్లీ మట్టినండి, మెత్తని మట్టి తెచ్చుకున్నాము. మట్టి తెచ్చి మట్టిలో వేసాము అంతే. చూడండి, ఏం లేదు, కోకోపీట ఏం లేదు. చూడండి, మా మట్టిలో పెంచుకోవచ్చండి మంచిగా. అందరు పెంచండి, మిద్దె తోటలలో ప్రతి ఒక్కటి పెంచుకోవచ్చండి మనం. చూడండి గడ్డలు ఎలా దిగినాయి. నేను పైన కనిపిస్తే తెప్పేశాను, కానీ లోపల ఇలా వచ్చాయని నాకు తెలియదు. ఈసారి వచ్చి మళ్ళీ తర్వాత చూసుకుందాం, వేద్దామండి ఇంకా మంచిగా. తర్వాత ఇందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇంకా మంచిగా ఏర్లు చూడండి ఎలా పారినాయి కదండి. లోపల ఎంత మంచిగా ఏర్లు పారాయి కదా. కానీ ఏర్లు వచ్చా కానీ గడ్డ రాలేదండి, ఎందుకు అట్లా వచ్చింది. ఇక కొన్ని అట్లా మనకు రాదు కదండి, పొలంలో ఇప్పుడు మనం ఇవి చూడండి మంచిగా. ఇది ఎక్కడంటే అడ్రస్ అండి, ఇది జీడిమెట్ల ఏరియా, సూరారం కాలనీ, 60 గజాలండి. 60 గజాలు చిన్నగా ఇండ్లు అండి మాది, చిన్నది. బాలాజీ కోట్ర చిన్న ఇండ్లు అండి మాది. 60 గజాలే కాబట్టి నేను ఎక్కువ మొక్కలు అదే రెండు అన్నీ వేసాను. మొత్తం ప్రతి ఒక్క మొక్క వేసానండి. కానీ స్థలం చిన్నది కదా మా ఇండ్లు, అందుకోసం పైన మిద్ది మీద సరిపోవట్లేదు. మొక్కలు కూడా చాలా ఉన్నాయండి. చూడండి, మనం చూసిన వాళ్ళందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చుతుంది, మీకు అందరికి నచ్చుతుందండి మా వీడియో. కవర్లలో చూడండి, సంచులలో కవర్లలో చూడండి ఎలా పండిస్తున్నాము కదా. అందరూ పండించుకోండి. ప్రతి ఒక్కరు చిన్న ఇంత ఏరి పెట్టినా కూడా వస్తుంది, ఇంత మొక్క తెచ్చి పెట్టినా కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకా అవన్నీ నేను పడేయనండి, ఆ మొక్కలన్నీ పడేయను. ఇంకా మళ్ళీ వేరే దాంట్లో వేస్తాను. ఆ మొక్కలేనంటండి పెట్టేది. గడ్డలు వస్తే గడ్డలు పెడితే రావంట, కానీ మొక్కలు పెడితే మంచిగా వస్తాయన్నారు. మళ్ళీ వేరే దాంట్లో పెడదామండి. ఇంకా అన్నీ అలాగే పెట్టి ఇక చిన్న చిన్న గడ్డలు ఎట్లా వచ్చినాయి చూడండి, ఎంత మంచిగా వచ్చాయి కదా. అవి అన్నీ మళ్ళీ పెడదామండి, వేరే దాంట్లో పెడదాము, తర్వాత పెడదాము. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ అయిపోయింది కదండి. ఇంకా మంచిగా ఇది అయిపోయింది, ఇంకా లేవండి ఇందులో. ఇవి అలాగ పెట్టేద్దాం, కప్పి పెట్టేద్దాం, తర్వాత వేద్దాము. చూడండి, ఇంకా ఇన్ని వచ్చాయండి మనకి. మంచిగా 1 కిలో పైనే ఉన్నాయండి. ఎంత పెద్దగా ఉన్నాయి కదా గడ్డలు. మెంతన కూర చూడండి, మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అన్నాను కదా, ఎప్పుడు ఉంటుందండి, డైలీ ఉంటుంది. అదే ట్రప్పులలో వేరే దాంట్లో వేయను, మంచిగా వస్తాయండి. ఇప్పుడు టమాటా హార్వెస్ట్ చేద్దాం. మా పాప చూడండి ఎలా తెంపుతుంది, మా మనవరాలండి, మా చిన్న మనవరాలు. చాలా అసలు అల్లరి పిల్ల, చాలా అసలు పైకి వచ్చిందంటే కన్నా మొత్తం ఏదో ఒకటి తెంపేసేయాలండి. ఆమె మొత్తం తెంపేస్తుంది. వంకాయలు కొరికేస్తుంది, టమాటాకాయలు కొరికేస్తుంది, పువ్వులు అయితే కానీ అస్సలు ఉంచదండి.
అగోండి ఎలా తెంపుతుంది చూడండి. ఏం సంతోషము, ఎంత సంతోషం ఆమెకి. చాలా అసలుకి. గార్డెన్ పేరు అలిజా గార్డెన్ పెట్టాను కదండి. అలిజా గార్డెన్ నీనా లేకపోతే మా పాపన కెమెరామేనా అలిజా గార్డెన్. అలిజా పేరు మీరు ఎవరు కామెంట్ చేయాలి, ఎవరు మీరు కామెంట్ చేస్తారో చూడాలండి. సరేనా? ఎంతమంది కామెంట్ వస్తుందో చూడాలండి. ముగ్గురులో ఎవరు కెమెరామేనా, నీనా, పాపన, ముగ్గురులో మేము ఎవరు అలిజా. సరేనండి. ఇప్పుడు చూడండి అగోండి ఎట్లా చేస్తుంది చూడండి. అల్లరి. రోజు నేను తెంపుతాను అంటది. అందుకోసం ఆమెకు వదిలాము ఈరోజు. ఈరోజు ఆమె టమాటాలు హార్వెస్ట్ ఆమెదే ఈరోజు. చూడండి అగోండి ఒక్కొక్కటి తెంపమంటే వినదండి. 2, 3 చేతి నిండు కావాలి. అగోండి చేయి నిండిపోయినా కూడా సరే కానీ అసలు వదలని అంటది. మా పాపకి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదండి. అవి ముళ్ళు వంకాయలు ఉన్నాయండి. ముళ్ళు వంకాయలు ఉన్నాయి అక్కడ. ముళ్ళుతో చెట్లు ఉన్నాయి. ముళ్ళు వంకాయ చెట్టు ఉంది. పాప కుచ్చుకుంటాయి అనేసి ఇక నేను తెంపుతున్నాను. చిన్న పాప చేతులు కుచ్చుకుంటాయి కదండి. మా కనకాంబరాల మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో మంచిగా. అక్కడ ఒక మొక్క, అక్కడ మొక్క, ఎక్కడైనా ఉంటుందండి. టమాటా మొక్క అయితే మా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. ఏడైనా కూడా టమాటా మొక్క, వంకాయ మొక్క ఎక్కడైనా ఉంటుందండి. ప్రతి దగ్గర ఉంటుందండి. చిక్కుడుకాయ హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు. చిక్కుడుకాయలు ఉన్నాయి కొన్ని. చిక్కుడుకాయలు 2 ఉన్నాయి. పెద్ద లాంగ్ చిక్కుడుకాయ ఒకటి ఉంది. మామూలు చిన్న చిక్కుడు ఉన్నాయి. 2 ఉన్నాయండి. 2 హార్వెస్ట్ చేసుకుందామండి. ఫస్ట్ 2 సార్లు తెంపానండి. ఇంతకుముందు 2 సార్లు హార్వెస్ట్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ 3వ అండి ఇప్పుడు హార్వెస్ట్ చేయడము. వెళ్తూనే ఉన్నాయండి మంచిగా. ఇంటి మటుకు మాకు ఇంటికి అయితే సరిపోతున్నాయి. చూడండి మా మొక్కలు చూడండి ఎలాగున్నాయో. చిన్న డబ్బాలో వేసామండి. మామూలు డబ్బాలోనే వేసాము. మొన్న తెంపాను చూసారు కదండి, చాలా వెళ్ళినాయి. అందులోనే ఇప్పుడు ఇవి మళ్ళీ కొంచెం ఆడొకటి సన్నవి ఉంటే వదిలేసాను కదండి. అవి పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు అవి తెంపుకుంటున్నానండి. మనం పెంచుకుంటే మంచిగా పెంచుకోవచ్చండి. అందరు పెంచండి. అందరు మిద్దె తోటలు పెట్టుకోండి. మంచిగా పెంచుకోవచ్చు. ఆర్గానిక్ ఎవరైనా పెంచుకొనిచ్చండి. మన ఇంట్లో పెంచుకునే విధానం మంచిగా ఉంటుంది. మనకి చాలా ఆనందం ఉంటుందండి మన ఇంట్లో పెంచుకొని. మనం తెంపుతుంటే ఎంత ఆనందం ఉందంటే, మన కాయలు తెంపుతున్నాం, మన మొక్కలు చూడండి ఎంత అసలు ఆ పైకి వెళ్ళినామంటే కన్నా ఎంత సంతోషం అండి. మన మొక్కలు చూసామంటే అంత సంతోషం అనిపిస్తుంది. ఇంట్లో ఎంతన్నా ఉండి మనం పైకి చెట్ల దగ్గర మొక్కల దగ్గరికి వెళ్ళామనుకుంటే ఆ బాధలన్నీ వెళ్ళిపోతాయండి. మొక్కల దగ్గరికి వెళ్ళామంటే కదా చాలా హాయి ఉంటుంది మనకి. ఏదైనా కూడా ఎంత నాకు తలనొప్పి ఉన్ని పైకి పోయి నేను మొక్కలలో చేయి పెట్టానంటే నా తలనొప్పి వెళ్ళిపోతుందండి. అలాగుంది. చాలా బాగుంటుందండి. అసలుకి ఎంత సంతోషం అంటే ఈ మొక్కలు అంత సంతోషం ఇస్తాయి మనకి. మొక్కనే నిజంగానే అసలుకి చాలా సంతోషం ఇస్తుంది మనసుకి, ప్రాణానికి. అసలు మనకు ఆరోగ్యం కదా, ఆర్గానిక్ కదా, అందులో చాలా మంచిగా ఉంటుందండి మనకి. ఏ దానికైనా కూడా పెంచుకోండి అందరూ. చూడండి చిన్న చిక్కుడు అండి ఇది చిన్న చిక్కుడు. ఇది ఫస్ట్ సారి తెంపడం చిన్న చిక్కుడుకాయ. ఎంత మంచిగా ఉంటుంది చూడండి. చాలా బాగున్నాయండి మా మొక్కలు. ఎంత మంచిగా ఉంటున్నాయి చూడండి. ఎన్ని కాయలు వెళ్ళాయి చూడండి. చూడండి మా మొక్కకి. అగోండి ఇందులో పెట్టానండి. ఆ డబ్బాలో వేసాను. ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే ఆ డబ్బాలో పెట్టాను. వాటర్ ఆపిల్ అండి ఇది.
2 ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చెట్టుకి 4, 5, 6 ఉన్నాయి. కానీ ఈ పతంగులు ఎగరేస్తున్నారు కదా, పతంగులతోటి మొత్తం పిందెలన్నీ కింద పడిపోతున్నాయి. అందుకోసం ఆ 2 ఉంటే తెంపేశాను. అవ్వండి చిక్కుడుకాయ చిన్న చిక్కుడుకాయ, గెన్సుగడ్డలు, టమాటాలండి. చూడండి ఎలా హార్వెస్ట్ అయిందండి మాది. 4 చేస్తుండే గెన్సుగడ్డలు చూడండి ఎంత మంచిగా వచ్చాయి. రత్నపురి గడ్డ అంటారు, గెన్సుగడ్డలు అంటారు. టమాటాలు, చిక్కుడుకాయ, చిన్న చిక్కుడుకాయ అండి మామూలుగా. ఇది హార్వెస్ట్ చేసామండి ఈరోజు. ఇంత హార్వెస్ట్ అయింది మా హార్వెస్ట్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.